హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. అమరావతి నూతన రాజధానిగా ఆంధ్రప్రదేశ్కి హార్ట్ బీట్ ఆఫ్ ది స్టేట్ లాగా ఫామ్ అవుతున్న సిటీ, ఎమర్జింగ్ సిటీ ఈజ్ విజయవాడ అని చెప్పొచ్చు. విజయవాడలో అయ్యప్ప నగర్ అండ్ పటమటకి చాలా చేరువులో, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఒక 3 ఎకరాల విస్తీర్ణంలో హార్ట్ ఆఫ్ ద సిటీలో పీవీఆర్ మహతి ఈ వెంచర్ గురించి ఇవాళ మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ పీవీఆర్ మహతికి సంబంధించిన ల్యాండ్ లార్డ్ మనతో ఉన్నారు, భాను గారు, అండ్ అలాగే ది పార్ట్నర్స్ ఆఫ్ ది పీవీఆర్ గ్రూప్ వి హావ్ విత్ us శశాంక్ గారు అండ్ శ్రీకర్ గారు. నమస్తే అందరికి, ఎలా ఉన్నారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పీవీఆర్ గ్రూప్ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఇప్పుడు దాకా మీరు ఎన్ని కన్స్ట్రక్షన్స్ చేశారు? చాలా పేరున్న గ్రూప్ అని అయితే విన్నాను. సో అసలు ఫస్ట్ మీ గ్రూప్ గురించి చెప్పండి. వాట్ ఈస్ అబౌట్ పీవీఆర్ గ్రూప్? పీవీఆర్ గ్రూప్ ప్రస్తుతానికి ఆన్గోయింగ్ అయితే మాకు ఆల్మోస్ట్ 2000 ఫ్లాట్స్ ఉన్నాయండి అండర్ కన్స్ట్రక్షన్ ప్రస్తుతానికి పీవీఆర్ గ్రూప్ కింద. ఈ స్పెసిఫిక్ ప్రాజెక్ట్ కంప్లీటెడ్ ప్రాజెక్ట్ అండి. ఇది ఒక 240 ఫ్లాట్స్ ఇన్ 3 acres అండి. 2 bedroom, 3 bedroom, 4 bedroom ఫ్లాట్స్, ఒక క్లబ్ హౌస్ సపరేట్ 10,000 SFT క్లబ్ హౌస్ కూడా ఉందండి. ఇప్పుడు ఇది మన ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీ ఏంటంటే ఇది మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో ఉంది. కార్పొరేషన్ అంటే మనకి ఆటోమేటిక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మున్సిపల్ వాటర్ అలాంటి ప్రొవిజన్స్ ఎక్స్ట్రా వస్తాయండి మనకి. ఇది మనకి కృష్ణా రివర్ పక్కనే ఉండటం వలన మనం వాడే గ్రౌండ్ వాటర్ కూడా చాలా మంచి క్వాలిటీ. యాక్చువల్లీ మున్సిపల్ వాటర్ కంటే బెటర్ క్వాలిటీ ఆఫ్ వాటర్ మనకు వస్తుంది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే అండి, మనకి ఈ ప్రాజెక్ట్ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ కొంచెం ఎఫర్ట్ చేయగలిగిన ప్రైజెస్లో ఉందండి. ఇది కంప్లీటెడ్ ప్రాజెక్ట్, లిమిటెడ్ ఫ్లాట్స్ ఉన్నాయి, బట్ ఎఫర్ట్ చేయగలిగిన ప్రైజెస్లో పెట్టాం. మనకి విజయవాడలో ఇంకో 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, బట్ ఇంకా మోర్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇది కొంచెం మోర్ ఎంప్లాయీస్ కానీ అప్పర్ మిడిల్ క్లాస్ కానీ ఎఫర్ట్ చేయగలిగిన ప్రైజెస్లో ఉంటాయి. యూజువల్గా అండి విజయవాడ లాంటి ప్లేస్లో రోజుకి పాపులేషన్ పెరిగిపోతున్న టైంలో రియల్ ఎస్టేట్ వాళ్ళకి సంబంధించి కొత్త ప్లాటో, వెంచరో, అపార్ట్మెంట్సో ఏదన్నా అంటే ఏ పోరంకి వైపు లేకపోతే ఇంకా అవుట్స్కర్ట్సో అట్లా ఆలోచిస్తాం. కానీ విజయవాడ సిటీ నడిబొడ్డున, అది కూడా ఈ అయ్యప్ప నగర్లో ఇంత పెద్ద ఫ్లాట్స్, ఇన్ని కమ్యూనిటీ, ఇన్ని అమ్యూనిటీస్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారంటే అసలు మీకు ప్లేస్ ఎక్కడ దొరికింది సార్? నా ఫస్ట్ క్వశ్చన్ అదే. అందుకనే భాను గారు మీతోనే అడగాలి. మీరే ఈ ఏరియా ల్యాండ్ లార్డ్. ఎంత ఏరియా అండి ఇది? 3 acres. 3 acres. అంటే మా ఫాదర్ ఇన్ లా అండి, నా వైఫ్ది ల్యాండ్ ఎప్పటి నుంచో ఉంది. యాక్చువల్గా 6 ఎకరాలు, దానిలో ఒక 3 అమ్మేసాము. తర్వాత 3 acresలో ఏదన్నా చేద్దామని చెప్పి అనుకుని స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. సో ల్యాండ్ మీదే అండ్ ఆల్సో బిల్డింగ్ కూడా మీరే. బిల్డర్స్లో నాకు అంత ఎక్స్పీరియన్స్ ఏం లేదండి, బిల్డర్గా కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను. భాను గారు, నాకు అర్థమవుతుంది ల్యాండ్ మీదే, వన్ ఆఫ్ ది బిల్డరు మీరే. అయితే పీవీఆర్ గ్రూప్కి సంబంధించి మీరు ఆ అపార్ట్మెంట్స్కి పెడుతున్నటువంటి పేర్లు ఉన్నాయి చూసారా మీ కమ్యూనిటీస్కి? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం ఉన్నది భాస్కర హోమ్స్ అన్నారు, దాని తర్వాత మహతి, పీవీఆర్ మహతి అంటున్నారు. సో ఈ పేర్లకి ఏమైనా స్పెసిఫిసిటీ ఉందా అండి? మీరే ఏమన్నా పెడుతున్నారా అన్నది నా ఉద్దేశం. పేర్లు అంటే మహతి అని నేను ఎప్పుడైతే మేము స్టార్ట్ చేద్దాం అనుకున్నాము వెంచరు, మాకు కొంచెం తెలిసిన సిద్ధాంత్ గారిని అడిగితే మహతి అని పెట్టండి బాగుంటుంది అన్నారు. సో అలా మహతి బిల్డర్స్ అని స్టార్ట్ చేసి దానిలో మేము కలిసి స్టార్ట్ చేసామండి. భాస్కర అనేది ఏం లేదండి, మా మామగారి పేరు భాస్కరరావు గారు, చెన్నిపాటి భాస్కరరావు గారు. సో ఆయన పేరుతో, ఆయన ఇచ్చిన ల్యాండ్ కాబట్టి నాకు, నా వైఫ్కి, సో ఆయన పేరు పెట్టాలని శ్రీ భాస్కర హోమ్స్ అని పెట్టి. ఎమోషన్స్, వాల్యూస్, వీటి గురించి మాట్లాడితే శ్రీకర్ గారు మీరు చెప్పండి. ఇప్పటిదాకా పీవీఆర్ గ్రూప్లో చాలా కన్స్ట్రక్షన్స్ వచ్చాయి, మీరు చాలా కంప్లీట్ చేశారు సక్సెస్ఫుల్గా. హౌ స్పెషల్ ఇస్ భాస్కర హోమ్స్, హౌ స్పెషల్ ఇస్ మహతి, ఎట్లా చెప్తారు మీరు? మాకు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేసామండి. అవుట్ సైడ్ సిటీ లిమిట్స్ అయితే లార్జ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి, బట్ సిటీ లిమిట్స్లో ఇంత ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ చాలా లిమిటెడ్ ఉంటాయి. సిటీ లిమిట్స్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రాజెక్ట్ అండ్ బందర్ రోడ్కి చాలా నియర్ బై, less than ½ kilometer, ఆల్మోస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. సో అది చాలా అడ్వాంటేజ్ అండి. ఇది మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఎక్కడ తగ్గించకుండా క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ వాడుతూ చేసాం ఎక్కడ ప్రాజెక్ట్ మొత్తం. అండ్ అట్ ద సేమ్ టైం ప్రైజెస్ కూడా అందుబాటులో చేయడం వలన బాగా సక్సెస్ఫుల్ కంప్లీట్ చేయగలిగామండి. మీరేమనుకుంటున్నారు సార్, నిజంగా మీకు ఈ ల్యాండ్ ఈ ఏరియాలో అయ్యప్ప నగర్, పటమట ఈ ప్రాంతంలో ల్యాండ్ దొరకడమే ఈ యొక్క వెంచర్కి బ్యూటీ అనుకుంటున్నారా? ఎందుకంటే సిటీ ఇంత డెవలప్ అవుతున్నప్పుడు ఊరు అవతల ఉంటే రేట్స్ కానీ ఎమ్యూనిటీస్ కానీ డెవలప్మెంట్కి స్కోప్ ఉంటుంది. సిటీ లోపల అనేసరికి చాలా సాచురేటెడ్ లెవెల్ ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది కదా అని అనుకుంటారు. అలా చూసుకుంటే హౌ స్పెషల్ ఇస్ దిస్ ప్రాజెక్ట్ అండి? ఈ ప్రాజెక్టు ఎంత స్పెషల్ అంటే పీవీఆర్ గ్రూప్లో మాకు హార్ట్ ఆఫ్ ద సిటీలో మున్సిపల్ కార్పొరేషన్లో ఉంటూ ఈ ప్రాజెక్ట్లో మనం ఇచ్చే ఫెసిలిటీస్ ఎక్స్క్లూజివ్లీ ఒక క్లబ్ హౌస్ మొత్తం 5 floors క్లబ్ హౌస్ మొత్తం మనం ఇచ్చాం మేడం. 3 acres ప్రాజెక్ట్ విత్ 240 ఫ్లాట్స్. ఓకే, ఈ 240 ఫ్లాట్స్లో మనం ఏం చేసామంటే ఆల్టర్నేటివ్గా సెపరేట్గా చేసామన్నమాట. 2 bedroomకి ఒక సెపరేట్ బ్లాక్, 3 bedroom ఒక సెపరేట్ బ్లాక్, లగ్జరీ 3 bedroom ఒక బ్లాక్, అండ్ 4 bedroom సెపరేట్ బ్లాక్. ఇందాక మీకు ఫస్ట్ వీడియోలో చూపించి ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన కూడా 4 BHK బ్లాక్. సో దాంట్లో మీకు ఈ అన్నీ కలిపి మనం ఇండివిజువల్గా మళ్ళీ క్లబ్ హౌస్ కూడా ఇచ్చాం.
క్లబ్ హౌస్ విచ్ అలోన్ క్యారీస్ అరౌండ్ 10,000 square feet ఆఫ్ క్లబ్ హౌస్. దానిలో ఇండివిజువల్గా మనం అన్ని కైండ్ ఆఫ్ ఎమ్యూనిటీస్ ఇచ్చేసాం. వీ హ్యావ్ గివెన్ ద హోమ్ థియేటర్ అండ్ కాఫీ షాప్ అండ్ వీ హ్యావ్ ఎ మినీ ఫంక్షన్ హాల్, మల్టీపర్పస్ హాల్. తర్వాత వీ హ్యావ్ బిలియర్డ్స్, తర్వాత అవుట్డోర్లో వీ హ్యావ్ క్రికెట్, నెట్ క్రికెట్ అండ్ బ్యాడ్మింటన్, వాక్ ఏరియా, ఇలాంటి ఆల్ కైండ్ ఆఫ్ ఎమ్యూనిటీస్ అన్ని ఫిల్ఫిల్ చేసాం మేడం. సో బేసికల్గా అండి అఫోర్డబుల్ బడ్జెట్ అంటున్నారు కదా, కానీ మీరు ఈక్వల్గా ఇంకొకటి కూడా అడ్వర్టైజ్ చేస్తున్నారు, లగ్జరీ రీడిఫైన్డ్ అని, లగ్జరీ లైఫ్ స్టైల్ అని ప్రామిస్ చేస్తున్నారు. అదెట్లా? లగ్జరీ 100% లగ్జరీ ఉంటుంది. చూడగానే అమ్మో ఇది మనం కొనలేమేమో ఈ ప్రాజెక్ట్కి అని కస్టమర్స్ కొంతమంది డౌట్ కూడా రావచ్చు. బట్ వీఆర్ నాట్ లైక్ దట్. పీవీఆర్ గ్రూప్ వాట్ ఎవర్ ద ప్రాజెక్ట్ ఇస్ దేర్, సిటీ అయినా అవుట్స్కట్స్ అయినా వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇచ్చే కాన్సెప్టే మా పీవీఆర్ గ్రూప్ యొక్క మెయిన్ గోల్ మేడం. సార్ మీరు లగ్జరీ లైఫ్ స్టైల్ ఎన్హాన్స్మెంట్ చెప్తున్నారు కదా, ఫిట్నెస్ కానీ, రిలాక్సేషన్ కానీ, తర్వాత ఫ్యామిలీ స్పేస్ కానీ, ఇదంతా ఒకే ఏరియాలో ఎందుకు ప్లాన్ చేశారు? ఒకే ఏరియానే రావాలి కదా మేడం, ఆల్ అండర్ వన్ రూఫ్లో ఉందనుకోండి మేడం. అప్పుడు ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదుగా. ఇప్పుడు ఒక ఫోన్ కాల్తో యూ విల్ బి గెటింగ్ ఆల్ ద థింగ్స్. వీ హ్యావ్ ద సూపర్ మార్కెట్. అంటే కన్వీనియన్స్ పరంగా అట్లా ప్లాన్ చేశారు అంటున్నారా? సార్ ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే సిటీ నడిబొడ్డులో ఉంది కాబట్టి రేపటి రోజున అమ్మాలి అని అనుకున్నప్పుడు కూడా రేట్ హైక్ వచ్చే ఆస్కారం ఉందా? ఆర్ సిటీ ఆల్మోస్ట్ డెవలప్ అయిపోయింది కదా, సాచురేట్ అయిపోతుందా రేట్? మీరు అడిగిన క్వశ్చన్కి కూడా లేటెస్ట్గా మీరు పొలిటికల్ ఇంటర్వ్యూ చూస్తుంటే గడ్కరీ గారు మొన్న వచ్చి బందర్ రోడ్ని 6 లైన్ చేస్తానని మన కమిట్మెంట్ ఇచ్చారండి. సో ఇఫ్ దట్ 6 లైన్ హ్యాపెన్స్, డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్. బట్ అది అవుతే కనుక యూ విల్ బీ మ్యాసివ్ చేంజెస్ ఉంటాయి. చాలా వెల్దీగా, చాలా హెల్దీగా ఉందండి. వండర్ఫుల్, దట్స్ ఎ వెరీ గుడ్ పాజిటివ్ సైన్. సరే, ఆ పాయింట్ దగ్గరికే వస్తున్నాను. ఇప్పుడు అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రియల్ ఎస్టేట్ భూమి చాలా బీభత్సంగా ఉంది, డెఫినెట్లీ మనకి కలిసి వస్తుంది అని చాలా మంది చెప్తున్నారు ఆ మాట వాస్తవానికి. అవును. ఈ పాయింట్ ఆఫ్ టైంలో అమరావతి పరంగా సాగుతున్న మన విజయవాడ డెవలప్మెంట్ మాట్లాడితే ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు ఐడియల్? ఇస్ మై పాయింట్. ఇట్స్ 100% మ్యామ్. బికాస్ విజయవాడ అనేది మీకు తెలియదే ఉంది. అఫ్ కోర్స్ మీరు విజయవాడ అది. సో విజయవాడలో ఇటువంటి లొకేషన్లో ఇంత గేటెడ్ కమ్యూనిటీ ఉన్న ప్రాజెక్ట్స్, దట్ టు బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్న ప్రాజెక్ట్స్ మాది తప్పితే ఇంకేది లేదు. అమరావతి చాలా ఫాస్ట్గా గ్రోయింగ్ సిటీ అండి, బట్ స్టిల్ టైం పట్టుద్ది నాకు తెలిసి. బట్ అప్పటిదాకా స్టాప్ గ్యాప్ ఇక్కడ విజయవాడ న్యాచురల్ నీడ్ అయితే ఉందండి. సిటీలో జాబ్స్ ఉన్నాయి, మన సిటీకి న్యాచురల్ గ్రోత్. ఇప్పుడు ఇక్కడ కొనుక్కున్నా లేదో, ఇట్స్ నాట్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ, ఇట్స్ అబౌట్ రిక్వైర్మెంట్ అంతే. ఇక్కడ నియర్ బై ఉండే వాళ్ళు దే వాంట్ టు గెట్ సంథింగ్ బెటర్. అలా ఇండివిజువల్ హౌస్ దే కెనాట్ మెయింటైన్ ఆర్ సమ్ రీజన్, అదర్ రీజన్స్ ఉంటాయి. ఇంకా న్యాచురల్ గ్రోత్గా కూడా రిక్వైర్మెంట్ ఉంటుందిగా. ఇందాక శశాంక్ గారు మాట్లాడుతూ ఇక్కడ ఎన్ఆర్ఐలు చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నారు. సీక్రెట్ ఏంటి సార్? ఎన్ఆర్ఐలు ఇన్వెస్ట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ సూపర్ సక్సెస్ అయిందని ఒక బ్లైండ్ బిలీఫ్ ఉంది మార్కెట్లో. మా దగ్గర కూడా ఫస్ట్ నుంచి పీవీఆర్ గ్రూప్లో కూడా ఎన్ఆర్ఐ క్లయింట్స్ కూడా ఎక్కువ మేడం మాకు. ఎందుకంటే బికాస్ ఆఫ్ మా దగ్గర స్టార్టింగ్లోనే మనం ఎక్కడ కడుతున్నాం అనే ప్రాజెక్టు వాళ్ళకి ముందుగానే వెళ్తాయి మేడం. వీ విల్ గివ్ యూ అవర్ మార్కెటింగ్ టీమ్ అండ్ మై సెల్ఫ్ ఈస్ టు లీడ్ దోస్ థింగ్స్. చేసినప్పుడు ఏంటంటే బిఫోర్ ద భూమ్ పూజ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ దే విల్ బై ఇట్ ఫర్ అస్. సో దెన్ ఆ టైంలో వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దే విల్ బెనిఫిట్ అవుతారని మీరు చెప్తున్నారు. భానుగారు మీరు చెప్పండి, ఒక కుటుంబం ఇక్కడికి వచ్చి స్థిరపడిన తర్వాత మీరు ఏదైతే లైఫ్ స్టైల్ ఎన్హాన్స్మెంట్ అని ప్రామిస్ చేస్తున్నారో, లగ్జరియస్ స్పేస్ అని ప్రామిస్ చేస్తున్నారో, వాళ్ళ లైఫ్ ఏ విధంగా మారబోతుంది సార్? అన్ని ఎమ్యూనిటీస్ ఇప్పుడు చిన్న మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి వాళ్ళు అన్నీ అఫోర్డ్ చేయలేరు. ఇప్పుడు మా క్లబ్ హౌసే ఉందండి, వాకింగ్ ట్రాక్ ఉంది, 3 acres చుట్టూతో మేము వాకింగ్ ట్రాక్ ఇచ్చాం. టెంపుల్ ఉంది, సాయిబాబా టెంపుల్, జిమ్ ఉంది, హోమ్ థియేటర్ కట్టాం, 60 మంది కూర్చొని సినిమా చూడవచ్చు. అలా అన్ని రకాలు మేమే ప్రొవైడ్ చేసాం. అన్నీ మీరే ప్రొవైడ్ చేశారు, అన్నీ అండర్ వన్ రూఫ్ కాబట్టి మోర్ కన్వీనియంట్ అండ్ మోర్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంది అన్నది మీరు చెప్పదలుచుకున్న పాయింట్. సార్, నేను ఇప్పుడు మీ ముగ్గురిని సింగిల్ డెఫినేషన్ ఆఫ్ పీవీఆర్ మహతి ఆర్ పీవీఆర్ గ్రూప్ ఆర్ భాస్కర హోమ్స్, మీ కన్స్ట్రక్షన్స్లో వచ్చిన మీ గ్రూప్ ప్రోడక్ట్ అయినటువంటి కన్స్ట్రక్షన్స్ గురించి ఒక్క వర్డ్లో డిఫైన్ చేయాలి అంటే, టు స్టార్ట్ విత్
మీరేం చెప్తారు శశాంక్ గారు? నమ్మకం అండి. శ్రీకర్ గారు మీరేం చెప్తారు? అఫోర్డబుల్ లగ్జరీ అండి మా సైడ్. అఫోర్డబుల్ లగ్జరీ, నమ్మకం. సార్ మీరేం చెప్తారు? క్వాలిటీ అండి. క్వాలిటీ. సో మీరు నమ్మకస్తుల దగ్గర ల్యాండ్ పర్చేస్ చేయాలి అని అనుకున్నా, ఆ ప్రాజెక్ట్లోకి మీరు వెళ్ళాలి అని అనుకున్నా, చెప్పిన టైంకి వాళ్ళు ఇస్తారు, కంప్లీట్ చేసి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా 100% రెస్పాన్సిబిలిటీ తీసుకొని, అండ్ ఇందాక సార్ చెప్పినట్లుగా అఫోర్డబుల్ లగ్జరీ అంటేనే అదొక ప్రీమియం ఐటమ్, బట్ ఇప్పుడు లగ్జరీ కూడా అఫోర్డబుల్ రేంజ్లోకి వస్తుంది అని ప్రామిస్ చేస్తున్నారు. కాబట్టి యువర్ వన్ స్టాప్ డెస్టినేషన్ షుడ్ బి పీవీఆర్ గ్రూప్ అని నాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.